Dear students, welcome to Rupa IAS Academy. Today we are going to discuss budget. Nirmala Sitharaman, Finance Minister మనకి ఫస్ట్ నా బడ్జెట్ని ప్రజెంట్ చేయడం జరిగింది. దీంట్లో హైలైట్స్ బడ్జెట్ యొక్క స్వరూపం తెలుసుకుందాం. ఆర్టికల్ 112 ప్రకారం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని మనకి రాజ్యాంగంలో ఉంటుంది. దాన్ని మన ఫైనాన్స్ మినిస్టర్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. బడ్జెట్ 2021-22కి అంటే కమింగ్ ఇయర్కి బడ్జెట్ ప్రవేశపెడతారు. అయిపోయిన ఇయర్కి ఎకనామిక్ సర్వే ప్రవేశపెడతారు. ఒకరోజు ముందు ఎకనామిక్ సర్వే ఆల్రెడీ ప్రవేశపెట్టారు. మధ్యలో సండే వచ్చింది కాబట్టి మండే నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్లో. సో ఈసారి పేపర్లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టారు త్రూ ట్యాబ్ ద్వారా. దాంట్లో ఈ సమగ్ర కేంద్ర బడ్జెట్ స్వరూపం చూద్దాం ఒకసారి. ఇవి 1920, 2021, 2021 సవరించిన అంచనాలు, బడ్జెట్ అంచనాలు. ఇప్పుడు బడ్జెట్ అంచనాలు చూద్దాం. ప్రతిదీ కూడా సవరించిన అంచనాలు, బడ్జెట్ అంచనాలు, బడ్జెట్ ఎస్టిమేట్స్, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇది మనకి ఇంపార్టెంట్. దీంట్లో ముఖ్యంగా మనకి రెవెన్యూ వసూళ్ళు అంటే రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఆదాయం, రెవెన్యూ ద్వారా వచ్చే ఆదాయం ఎలా ఉంటుంది? పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం. ఈ పన్ను ఆదాయం, పన్నేతర రెవెన్యూ వసూలు మొత్తం ఎంత? 17.88 lakhs అంటే 17,88,424 కోట్లు అనమాట. లక్షల కోట్లు అంటే 17.88 lakh crores అనమాట. lakh crores సింపుల్ చెప్పాలంటే పన్ను ద్వారా వచ్చే ఆదాయం. దాంట్లో మనం అంటే రెవెన్యూ వసూలు టోటల్, దాంట్లో పన్ను ద్వారా వచ్చే ఆదాయం 15,45,396. పన్నేతర ఆదాయం, పన్ను ఏతర ఆదాయం 2,43,028 కోట్లు. సో మనకి పన్ను ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ రెవెన్యూ రిసిప్ట్స్. రెవెన్యూ రిసిప్ట్స్లో పన్ను ద్వారా వచ్చే ఆదాయం 15.45 lakhs crores ఉందన్నమాట. అదేవిధంగా మూలధన వసూళ్ళు, రెవెన్యూ వసూళ్ళు, మూలధన వసూలు ఈ రెండు కలిపితేనే మొత్తం బడ్జెట్ వసూళ్ళు వస్తాయి అన్నమాట. ఇది చూస్తే మనకి మూలధన క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం. ఇది రెవెన్యూ రిసిప్ట్స్, ఇవి క్యాపిటల్ రిసిప్ట్స్. రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్. ఈ యొక్క క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మూలధన వసూలు 16.94 lakh crores అంటే 16,94,812 కోట్లు అంటే 16.94 lakh crores. ఈ రెండు కలిపితే టోటల్ మనకి ఎంత వస్తుందంట అంటే ఈ మూలధన వసూల్లోని రుణాలకు తిరిగి వసూలు, మనం రుణం ఇస్తే అంటే అప్పు ఇచ్చినప్పుడు తిరిగి వసూలు చేసేవి అవి 13,000 కోట్లు. ఇతర వసూళ్ళు 1,75,000 కోట్లు. రుణాలు ఇతరాలు మనం తీసుకున్న రుణాలు అనమాట 15,06,812 కోట్లు. మొత్తం కలిపితే 34.83 లక్షల కోట్లు. ఇది బడ్జెట్ ఆమె ప్రవేశపెట్టింది. ఇది హైలైట్. ప్రజెంట్ బడ్జెట్ ఎంత మనకి ఈ రెండు కలిపితే 34.83 lakh crores అనమాట. ఓవరాల్గా చూస్తే 34,83,236 కోట్లు. లక్షల కోట్లు ఇవన్నీ కూడా 34,83,236 కోట్లు అనమాట. సింపుల్గా చెప్పాలంటే 34.83 lakh crores. ఇదేమో మనకి ఎక్స్పెండిచరు, ఇది రిసిప్ట్స్ ఎక్స్పెండిచరు. సో ఈ విధంగా మనకి మొత్తం బడ్జెట్ స్వరూపం అంటారు. దీంట్లో చూస్తే మళ్ళీ ఈ యొక్క దీంట్లో ఎక్స్పెండిచర్ చూద్దాం. మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఇన్కమ్ చూసాం. మనకి ఇది రెవెన్యూ, ఇది క్యాపిటల్, రెండు కలిపితే టోటల్ ఆదాయం. ఇది మనకు వచ్చే ఆదాయం 34.83 లక్షల కోట్లు. అలాగే వ్యయం చూద్దాం. వ్యయం చూస్తే దీంట్లో మనకి రెవెన్యూ ఖాతా అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ 29.29 lakh crores. అలాగే దీంట్లోనే మళ్ళీ వడ్డీ చెల్లింపులు ఉంటాయి. ఈ వడ్డీ చెల్లింపులు 8,09,701 వడ్డీ చెల్లింపు. చూడండి ఎంతో వడ్డీ చెల్లింపులు అంట. మనం అప్పులు తెస్తాం కదా, వడ్డీ చెల్లింపు 8,09,701. అదేవిధంగా ఆస్తుల సృష్టికి గ్రాంట్లు, ఏదైనా దేనికైనా గ్రాంట్ ఇచ్చినప్పుడు బ్యాంక్స్ దేనికైనా సంస్థలకి 2,19,112. అదేవిధంగా మూలధన ఖాతా అంటే రెవెన్యూ ఖాతా అంటే రెవెన్యూ ఎక్స్పెండిచరు, మూలధన ఖాతా అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచరు. ఇది 5,54,000. అంటే ఈ రెండు కలుపుకుంటే మనకి ఎంత వస్తుంది ఓవరాల్గా అంటే సేమ్ ఇంతే వస్తుంది 34.83 lakhs crores. సో ఈ ఎక్స్పెండిచరు మనకి ఇన్కమ్ రెండు సేమే చూపించారనమాట. సో ఇదేమో రెవెన్యూ ఎక్స్పెండిచర్ 29.29 lakh crores, ఇదేమో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 5.4
54 lakh crores అనమాట. దాంట్లోనే మనం చూస్తే రెవెన్యూ లోటు, రెవెన్యూ డిఫిసిట్ అంటాం. ఈ రెవెన్యూ డిఫిసిట్ చూస్తే ఇప్పుడు 11,40,576, చాలా ఇంపార్టెంట్ రెవెన్యూ డిఫిసిట్. ఇది 5.1% ఉంది మన బడ్జెట్లో, జీడిపిలో అనమాట. జీడిపిలో 5.1% రెవెన్యూ లోటు ఉంది, చాలా ఇంపార్టెంట్. రెవెన్యూ లోటు 11.4 lakhs, రెవెన్యూ లోటు పర్సంటేజ్లో 5.1. అలాగే కోస్టల్ లోటు అంటే ఫిస్కల్ డెఫిసిట్, చాలా ఇంపార్టెంట్. ఇది 15,06,812, ఇదే ఎక్కువ ఉంది చూడండి, ఇదే ఇంపార్టెంట్ కూడా ఫిస్కల్ లోటు. దీన్ని తగ్గించుకోవాలి మనం. ఫిస్కల్ లోటు ఇది 2020-21లో 9.5% ఉంది. అలాగే 21-22లో 6.8% తగ్గింది జీడిపిలో అనమాట, చాలా ఇంపార్టెంట్. నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాని ప్రకారం 2021-22 ఈ బడ్జెట్లో 6.8 ఉంది, ఇంతకుముందు బడ్జెట్లో 9.5. ఇప్పుడు ఈమె ఏమన్నారు, స్లోగా తగ్గిస్తూ 25-26 ఇయర్కి 4.5%కి తగ్గించాలన్నమాట, 4.5%కి తగ్గించాలి. సో ఫిస్కల్ డెఫిసిట్ 6.8% ఉంటే ఈ బడ్జెట్లో టిల్ 25-26 బడ్జెట్కి 4.5% తగ్గియాలి. అదే రెవెన్యూ డెఫిసిట్ 5.1 ఆఫ్ జీడిపి, 11.4 lakhs, ఇది 15.06 lakhs crores. అంటే మనకి ఎక్కువగా ఏముంది ఇప్పుడు ఫిస్కల్ డెఫిసిట్. అదే ప్రైమరీ డెఫిసిట్ చూస్తే తక్కువ ఉంటుంది, 6,97,111, 6,97,111 అనమాట. అంటే ప్రాథమిక లోటు ప్రైమరీ డెఫిసిట్ లెస్, ఎక్కువగా ఫిస్కల్ డెఫిసిట్ ఉంటుంది, ఆ తర్వాత రెవెన్యూ డెఫిసిట్, తర్వాత ప్రైమరీ డెఫిసిట్. ఇవి ప్రైమరీ రెవెన్యూ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటనేది లాస్ట్ బడ్జెట్లో ఏకంగా బడ్జెట్ మొత్తం సమగ్రంగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పారు, మీరు చూడొచ్చు, యూట్యూబ్లో ఉంది. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి వచ్చే ఆదాయం ఎంత ఉందో ఖర్చు కూడా అంతే చూపించారు, 34.83 lakhs ఆదాయము, ఖర్చు కూడా అంతే అనమాట. ఓకే, మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చూద్దాం ఇదంతా కూడా. ఓకే, డిస్కస్ చేసింది మనం చూస్తే రిసిప్ట్స్ అంటే వసూళ్ళు, రెవెన్యూ వసూళ్ళు, క్యాపిటల్ వసూళ్ళు, మూలధన వసూళ్ళు. సో రెవెన్యూ ఇన్కమ్, క్యాపిటల్ ఇన్కమ్ 17,88,424, 16,94,812, టోటల్ 34,83,236 crores అనమాట. ఇది మనకు వచ్చే ఆదాయం అంటే రెవెన్యూ ప్లస్ క్యాపిటల్. అలాగే ఎక్స్పెండిచర్ వ్యయం చూస్తే రెవెన్యూ 29,29,000 రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 5,54,236, టోటల్ 34,83,236. అంటే టోటల్ రిసిప్ట్స్ ఈక్వల్ టు టోటల్ మనకి ఎక్స్పెండిచర్, అంటే బ్యాలెన్స్డ్ బడ్జెట్ అనమాట. ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు అదేవిధంగా మనకి రిసిప్ట్స్, లేదా రిసిప్ట్స్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అనమాట. సో కాబట్టి ఇది మనకు ముఖ్యంగా రిసిప్ట్స్, ఎక్స్పెండిచర్. ఈసారి బడ్జెట్ ఎన్ని కోట్లు అంటే 34.83 lakh crores, 34,83,236 lakh crores అనమాట, అంటే 34.83 lakh crores. సింపుల్. సో ఇవి ముఖ్యంగా ఇవి గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్స్లో. రెవెన్యూ ఎంత వస్తుంది, మళ్ళీ దీంట్లో పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం ఇప్పుడే చెప్పాను మీకు. సో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ మన ఆదాయం, రెవెన్యూ ఆదాయంలో. ఓకేనా, సో ఇవి నెక్స్ట్ చూద్దాం ఈ బడ్జెట్ హైలైట్స్లో. రూపీ కమింగ్ అండ్ రూపీ గోయింగ్, ఎలా రూపాయి వస్తుంది ఎలా పోతుంది అనేది చూద్దాం ఒకసారి. ఓకే, కమింగ్ అంటే ఆదాయం ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అంటే చూడండి ఇక్కడ రూపీ కమ్స్ ఇన్ అంటే మన భారతదేశానికి ఆదాయం ఎలా వస్తుంది అంటే ఎలా వస్తుంది, బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ 36%. ఇది చాలా ఇంపార్టెంట్. 36% అట అప్పులు తీసుకుంటున్నామట, 100% అనుకుంటే లేదా 100 రూపాయలు అనుకుంటే 36 రూపాయలు అప్పులు తీసుకుంటున్నాం. చూడండి భారతదేశానికి ఎక్కువ ఆదాయం దేని ద్వారా వస్తుందంటే అప్పుల ద్వారా వస్తుంది, మన లోన్స్ ద్వారా వస్తుంది. అది వరల్డ్ బ్యాంకా, IMF, జపాన్ కోఆపరేటివ్ బ్యాంకా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇంటర్నల్ లోన్సా, ఎక్స్టర్నల్ లోన్సా, ఇంటర్నల్ అంటే అంతర్గత రుణాలా, బహిర్గత రుణాలా, దట్ ఈస్ డిఫరెంట్. బట్ మనకి 36% దేని ద్వారా వస్తుందట, ఇక్కడ బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్. ఆ తర్వాత సెకండ్, ఇది ఫస్ట్, తర్వాత మన జిఎస్టీ. చూడండి ఇక్కడ జిఎస్టీ 15%. అంటే ట్యాక్సెస్లో చూస్తే జిఎస్టీ ఎక్కువ ఉంది 15%. తర్వాత మనం చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ 14% ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ 14%. అంటే ట్యాక్సెస్లో ఎక్కువ ఆదాయం వచ్చే ట్యాక్స్ ఏది, జిఎస్టీ. ట్యాక్సెస్లో ఎక్కువ ఆదాయం వచ్చే ట్యాక్స్ ఏది, జిఎస్టీ అనమాట. తర్వాత పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, ఆ తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ మూడవది. ఇంతకుముందు మనకి కార్పొరేషన్ ట్యాక్సే ఉండేది కానీ ఇప్పుడు తగ్గింది. అది కార్పొరేషన్ ట్యాక్స్ 13%, అంటే మూడో ప్లేస్లో ఉంది. ఫస్ట్ జిఎస్టీ, సెకండ్ ఇన్కమ్ ట్యాక్స్, థర్డ్ కార్పొరేషన్ ట్యాక్స్. అలాగే మనకి ఫోర్త్ చూస్తే
యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్, ఇది ఫోర్త్ యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్. అదేవిధంగా ఫిఫ్త్ మనం చూస్తే కస్టమ్స్, ట్యాక్స్లో చూస్తే ఫిఫ్త్ కస్టమ్స్, కానీ ఆదాయంలో నాన్ ట్యాక్స్ రెవెన్యూ 6%, కస్టమ్స్ 3% ఆదాయంలో. సో ఇది అలాగే నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ 5%, నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్ 5%. ఇప్పుడు మనం చూస్తే ఆదాయంలో ఎక్కువ వచ్చే ఆదాయం ఏంటి అంటే మనకు దేని ద్వారా వస్తుంది, అప్పుల ద్వారా వస్తుంది. ట్యాక్స్లో ఎక్కువ అదేం ద్వారా వస్తుంది, జిఎస్టీ ద్వారా వస్తుంది 15%, రెండోది 14% ఇన్కమ్ ట్యాక్స్, మూడోది కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా వస్తుంది, నాలుగోది యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ ద్వారా వస్తుంది, ఐదోది మాత్రం కస్టమ్స్. అదే మనకి ఇన్కంలో చూసుకుంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ, అలాగే నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్, లాస్ట్లో కస్టమ్స్ ఉంటుంది. ఓకే, ఇది సీరియల్ బెటర్మెంట్ ట్యాక్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, రూపీ కమింగ్ చూసాం దేని ద్వారా వస్తుంది అనేది. ఇప్పుడు రూపీ పోవడం అంటే ఖర్చు. మన ఇండియాలో లేటెస్ట్ బడ్జెట్ ప్రకారం ప్రభుత్వం ఖర్చు అనమాట చూస్తే దీంట్లో మనకి ఇంట్రెస్ట్ పేమెంట్స్ చూడండి, ఇంట్రెస్ట్ పేమెంట్ 20%. మనకు వచ్చేది అప్పుల ద్వారా ఆదాయం అయినప్పుడు ఎక్కువ 36% ఇంతకుముందు. ఇప్పుడు మన దానికి అప్పులు పే చేయాలి కదా ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్కి 20%. మనకి ఆదాయం 100 రూపాయలు అనుకుంటే ఆ 100 రూపాయల్లో 20 రూపీస్ మనం ఇంట్రెస్ట్కే పే చేస్తున్నాం చూడండి. సో అది ముఖ్యంగా దీంట్లో. ఆ తర్వాత సెకండ్ స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్, అంటే రాష్ట్రాల వాటా. కేంద్ర పన్నుల్లో కేంద్ర ఆదాయంలో రాష్ట్రాల వాటా, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 16% ట్యాక్సెస్లో. మనకి నెక్స్ట్ ఖర్చు అది రాష్ట్రాలకు పోతుంది 16%. అలాగే మూడోది సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్, అంటే కేంద్ర ప్రభుత్వ యొక్క పథకాలు అనమాట 14%. ఈ మూడింటికే పోతుంది అనమాట. ఇది 20, 26, 36ని ఈ యొక్క 14 చూడండి 50% ఈ మూడింటికి కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్రాల షేరు, ఇంట్రెస్ట్ ఈ మూడింటికే పోతుంది 50% మనీ అంతా కూడా. ఆ తర్వాత చూస్తే మనకి ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్ 10%, అంటే బ్యాక్వర్డ్ స్టేట్స్కు ఏరియాస్ ఉంటాయి కదా అవి. అలాగే అదర్ ఎక్స్పెండిచర్ 10%, అలాగే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి 9%, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ అంటే పిఎస్యూస్ కూడా వస్తాయి దాంట్లో పథకాలు కొన్ని. అలాగే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి కొన్ని 9%. రాష్ట్రాలకి కొన్ని స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం మనకి కొన్ని సబ్సిడీలు ఇస్తుంది. సో అది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, సెంట్రల్ సెక్టర్స్ ఉంటాయి. అంటే 14, 9 టోటల్ ఆల్మోస్ట్ మనకి 23% ఈ స్కీమ్స్కే పోతున్నాయి, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఇంక్లూడింగ్ పిఎస్యూస్. ఓకేనా. అలాగే మనకి సబ్సిడీస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఐఎంపీ సబ్సిడీస్ అంటే పెట్రోల్ మీద, డీజిల్ మీద, కెరోసిన్ మీద, ఎరువుల మీద, గ్యాస్ మీద సబ్సిడీస్ అనమాట. కొన్ని ఆహార ఉత్పత్తుల మీద 8%. అలాగే డిఫెన్స్ 8%. డిఫెన్స్కి అయ్యే ఖర్చు 8, సబ్సిడీస్ 8, అదేవిధంగా ఇంట్రెస్ట్ పేమెంట్స్కి ఎక్కువ పోతుంది అనమాట. ఓకే, పెన్షన్స్ 5%. ఈ పెన్షన్ 2006 తర్వాత లేదు, పెన్షన్ తీసేశారు. మరి ఓల్డ్ వాళ్ళకని పెన్షన్స్ ఇవ్వాలి కదా చూడండి. సో పెన్షన్స్కి 5%, ఇంతకుముందు ఎక్కువ ఉండేది 7 అబోవ్, ఇప్పుడు తగ్గింది ఇంకా. ఎందుకంటే 2006 తర్వాత బ్యాచ్ ఉన్న కొత్త వాళ్ళకి ఎవరికి పెన్షన్ లేదనమాట. సో ఇక్కడ పెన్షన్కి 5% పోతుంది అనమాట. 100 రూపాయలు ఆదాయం అనుకుంటే పెన్షనర్స్కి 5% పోతుంది, డిఫెన్స్కి 8% పోతుంది, సబ్సిడీస్కి 8% పోతుంది. ఆ సబ్సిడీస్ని తగ్గించి మనం తీసేయమని అనమాట. వరల్డ్ బ్యాంక్ కూడా అదే చెప్తుంది. సో ముఖ్యంగా మనకు వచ్చే ఆదాయము అప్పుల ద్వారా వస్తుంది. తర్వాత ఖర్చు పెట్టేది ఆ అప్పులు తెచ్చినకి ఇంట్రెస్ట్కి పే చేస్తున్నాం. ఓకే, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కూడా ఎక్కువగా పోతుంది 14+9. అలాగే షేర్స్, రాష్ట్రాల ట్యాక్సెస్ షేర్స్ 16%, ఫైనాన్స్ కమిషన్ ట్రాన్స్ఫర్స్ 10%, మనకి అదర్ ఎక్స్పెండిచర్ 10%. చూస్తారు కదా ఈ విధంగా ఉంటూ రూపాయి రాక రూపాయి పోక. ఓకే, ఫైనాన్స్ వాళ్ళు బడ్జెట్ ప్రజెంట్ చేశారు. ఆ బడ్జెట్ హైలైట్స్ మీకు ఒక్కొక్కటిగా సెక్టార్ తీసుకుని మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వాళ్ళు ఏ విధంగా మనకి స్పీచ్ స్టార్ట్ చేశారనేది. ఇది హానరబుల్ స్పీకర్ అని చెప్పి February 1, 2021 నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. కోవిడ్ వల్ల ఎంత అతలాకుతలం అయిపోయిందో ప్రపంచం మనకు తెలుసు. అలాగే ఈసారి మనకి ఆ గ్రోత్ రేట్ కూడా మైనస్లోకి వెళ్ళిపోయింది. ప్రపంచం అంతా అలాగే ఉంది. దాంట్లో భాగంగా ఆ ఫైనాన్స్ మినిస్ట్రీ ఇచ్చింది మనకి రిలయబుల్ కాబట్టి డేటా, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఒక 7th పాయింట్ చూద్దాం. ఇంపార్టెంట్ పాయింట్సే మనం డిస్కస్ చేద్దాం దీంట్లో. ఇన్ మే 2020 ద గవర్నమెంట్ అనౌన్స్డ్ ఆత్మనిర్భర్ భారత్. మనకు తెలుసు ఈ బడ్జెట్ అంతా కూడా దాని మీద సాగుతుంది, ఆత్మనిర్భర్ భారత్ అనమాట.
సో దీంట్లో భాగంగా టు సస్టైన్ రికవరీ ఫర్దర్ ఇన్ టు ది ఇయర్ వీ ఆల్సో రోల్డ్ అవుట్ 2 more ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజెస్. అంటే మనకి 3 ఆత్మనిర్భర్ ప్యాకేజెస్ ఇచ్చారట. అదేవిధంగా టోటల్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ ఆల్ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజెస్ ఇంక్లూడింగ్ మెజర్స్ టేకెన్ బై RBI వాజ్ ఎస్టిమేటెడ్ 27.1 lakh crores, which amounts to more than 13% of GDP. RBI ప్రకటించడం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించడం అన్నీ కలిపి మనకి ఈ యొక్క ఎకనామిక్ ఓతం ఇవ్వడానికి టోటల్ ప్రకటించిన అమౌంట్ 27.1 lakh crores అట. అది జీడిపిలో 13% టు బూస్ట్ ది ఎకానమీ. అది మనకి ఈ యొక్క హైలైట్లో చెప్పడం జరిగింది. అది ఓకే. చూస్తే ఏ డేటా షోస్ దట్ ఇండియా నౌ హ్యాస్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ డెత్ రేట్ ఆఫ్ 112 per million పాపులేషన్. ఈ కోవిడ్ వల్ల మనకి వన్ ఆఫ్ ద లోయెస్ట్ డెత్ రేట్ కంట్రీ అయితే మన ఇండియా కోవిడ్ డెత్స్లో అది 112 అట పర్ మిలియన్ పాపులేషన్. గవర్నమెంట్ చెప్తుంది పర్ మిలియన్ అంటే 10 lakhsకి, అంటే 10 లక్షలకి కోవిడ్ వల్ల చనిపోయింది 112, వెరీ లోయెస్ట్ అనమాట. అదేవిధంగా ఇది హైలైట్ చేశారు బడ్జెట్లో. వన్ ఆఫ్ ద లోయెస్ట్ యాక్టివ్ కేసెస్ ఆఫ్ అబౌట్ 130 per million, చాలా ఇంపార్టెంట్. 130 per million యాక్టివ్ కేసెస్, 112 per million డెత్స్ అనమాట కోవిడ్ వల్ల. ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే ఫార్ బెటర్ మన ఇండియా. ఇది మనకి దీంట్లో చేయడం జరిగింది. దిస్ హ్యాస్ లైట్ ది ఫౌండేషన్ ఆఫ్ ది రివైవల్ వీఆర్ సీయింగ్ నౌ ఇన్ ది ఎకానమీ. అంటే మన ఎకానమీ ఇది చూస్తే మన ఎకానమీ ఏ విధంగా రివైవ్ అవుతుందనేది అర్థమవుతుందనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అనమాట. అదేవిధంగా దీంట్లో మరికొన్ని చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్లో వాళ్ళు ఏం చెప్పారంటే 2021 ఈజ్ ద ఇయర్ ఆఫ్ many important milestones for our history. I mentioned a few of this. It is the 75th year of independence. మొన్నే 75th ఇండిపెండెన్స్ మనం చూస్తే నిర్మలా సీతారామన్ గారు ఎక్స్ప్రెస్ చేయడం యూస్ని 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ అట. అలాగే 60 years ఆఫ్ గోవాస్ అక్సిషన్ టు ఇండియా, అంటే గోవాను జయించి 60 సంవత్సరాలు అవుతుందట. అదేవిధంగా 2021కి సంబంధించి మనకి 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ వస్తుందట. ఈ సంవత్సరంలో 75వ స్వతంత్రం. అదేవిధంగా గోవాని ఆక్యుపై చేస్తున్న 60 సంవత్సరాలు అవుతుందట. అదేవిధంగా అంటే 1960లో ఇన్కార్పొరేటెడ్ గోవా. అదేవిధంగా 50 years ఆఫ్ ది 1971 ఇండియా పాకిస్తాన్ వార్. 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగిందట. ఇండియా పాకిస్తాన్ వార్ 1971లో జరిగింది. 2021 కదా చూడండి. సో 50 years ఆఫ్ ఇండియా పాకిస్తాన్ వార్ 1971. అదేవిధంగా మరికొన్ని చూద్దాం నెక్స్ట్ పేజీలో. ఇండిపెండెన్స్ అట, గోవాను జయించి అంటే ఇండియాలో కలిసి 60 years అట. ఇండియా పాకిస్తాన్ వార్ జరిగి 1971లో జరిగింది 50 years అట. ఇంకేం చెప్పింది నిర్మలా సీతారామన్ గారు దీంట్లో బడ్జెట్లో, ఇట్ విల్ బి ద 8th సెన్సస్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా. అంటే 2028లో మనం ఇంతవరకు 1947 నుంచి 7 సార్లు సెన్సస్ తీసుకున్నాం. ఈ 2028లో 8వ స్టార్ట్ చేస్తున్నాం 8th పాపులేషన్ సెన్సస్. ఇట్ విల్ బి ఆల్సో ఇండియా టర్న్ అట్ ది బ్రిక్స్ ప్రెసిడెన్సీ, అంటే బ్రిక్స్కి నాయకత్వం వహిస్తున్నాం ఈ సంవత్సరం మనం. అలాగే చంద్రయాన్ 3 పంపిస్తున్నాం మిషన్ ఈ సంవత్సరమే. అలాగే మనకి హరిద్వార్ మహాకుంభమేళా కూడా జరుపుకుంటున్నాం. హరిద్వార్లో మహాకుంభమేళా ఈ సంవత్సరమే, చంద్రయాన్ 3 ఈ సంవత్సరమే, బ్రిక్స్ నాయకత్వం వహించేది మనమే ఈ సంవత్సరమే. ఇన్ని ఉన్నాయట ఈ సంవత్సరంలో. వీటిలో కంపల్సరీ క్వశ్చన్ వస్తుందమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. బడ్జెట్ అనగానే ఆ నెంబర్సే కాదు, ఇవి ఇంకా హైలైట్ అనమాట. ఓకే. ఈ బడ్జెట్లో వాళ్ళు ఫోకస్ పెట్టింది డబులింగ్ ది ఫార్మర్స్ ఇన్కమ్, డబులింగ్ ది ఫార్మర్స్ ఇన్కమ్. అలాగే స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్తీ ఇండియా అండ్ గుడ్ గవర్నెన్స్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ యూత్, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, women empowerment and inclusive development among others. చూడండి, అంటే ఈ బడ్జెట్లో వాళ్ళు పెట్టిన ఫోకస్ ఏంటంటే ముందు హెల్త్ కోవిడ్ వల్ల, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ చూడండి, అదేవిధంగా ఆపర్చునిటీస్ యువతకు ఉద్యోగ అవకాశాల మీద, అలాగే మహిళా సాధికారత, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే అన్ని రంగాల అభివృద్ధి అనేది వీళ్ళు నినాదంగా తీసుకుపోతున్నారు ఈ బడ్జెట్లో. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. అదేవిధంగా ఈ బడ్జెట్లో చూస్తే ఒక 6 పిల్లర్స్ ప్రామాణికంగా తీసుకున్నారు ఈ బడ్జెట్లో. అవి హెల్త్ అండ్ వెల్ బీయింగ్ చాలా ఇంపార్టెంట్ కోవిడ్ సందర్భంగా. రెండోది ఫిజికల్, ఫైనాన్షియల్ క్యాపిటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫిజికల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చెప్పాను కదా, ఆరోగ్యానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రధాన పాత్ర ఇచ్చారనమాట. ఓకే. 6 పిల్లర్స్లో ఫస్ట్ ఏం చెప్పాను మీకు, హెల్త్ అండ్ వెల్ బీయింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2. మూడోది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఫర్ ఆల్ ఆస్పిరేషనల్ ఇండియా,
అలాగే రీఇన్విగోరేటింగ్ హ్యూమన్ క్యాపిటల్, రీఇన్విగోరేటింగ్ హ్యూమన్ క్యాపిటల్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అలాగే మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్. మినిమం గవర్నమెంట్ అంటే అర్థం ఏంటంటే ప్రైవేటైజేషన్ చేస్తామని అర్థం, పిఎస్యూస్. సో మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్ ఇది. సో దీంట్లో ఒకటి మనం చూద్దాం ఒకసారి. పిల్లర్స్ టోటల్ ఎన్ని పిల్లర్స్? 6 పిల్లర్స్ అనమాట, 6 పిల్లర్స్. ఓకే, చూస్తే మనకి హెల్త్ అండ్ వెల్ బీయింగ్నెస్ అంటే ఎక్కువగా ఆరోగ్యానికి ఈ కోవిడ్ మూలంగా ప్రాధాన్యత ఇచ్చారు. దీంట్లో భాగంగా చూస్తే మనకి స్వస్థ భారత్, స్వచ్ఛ భారత్ అంటే ఆరోగ్య భారతదేశం. దీంట్లో ముఖ్యంగా చూస్తే స్వస్థ భారత్ 64,180 కోట్లు కేటాయించారు. కొత్త ప్రోగ్రాం ఇది. స్వచ్ఛ భారత్ ఇంత ముందే ఉంది. ఇప్పుడు స్వస్థ భారత్ 64,180 కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్ అలొకేషన్. అలాగే రెండింటికి కామన్గా ముఖ్యంగా అర్బన్ స్వచ్ఛ భారత్ కమింగ్ 2025-26 1,41,678 crores కేటాయించారు. 1,00,000 మనకి 41,678 crores అంటే 1.41 lakh crores అంటే స్వచ్ఛ భారత్ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో. తద్వారా స్వస్థ భారత్ కమింగ్ 5 yearsలో మనకి 1,41,678 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ మనకి కొత్తగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా 11 స్టేట్స్లో పబ్లిక్ హెల్త్ యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ ఎక్స్టెండెడ్ టు ఆల్ స్టేట్స్ అండ్ యూటీస్. అన్ని రాష్ట్రాలకి కూడా మనకి ఇంటిగ్రేటెడ్ హెల్త్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ పోర్టల్ని మనకి ఎక్స్పాండ్ చేస్తున్నారు అనమాట, ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఈ కోవిడ్ మూలంగా ఇవన్నీ కూడా మనకి న్యూస్లో రావడం జరిగింది, బడ్జెట్లో పెట్టడం జరిగింది అనమాట. ఓకే, ఇండియాలో 15 హెల్త్ ఎమర్జెన్సీ ఆపరేషనల్ సెంటర్స్ పెట్టబోతున్నారు. 15 హెల్త్ ఎమర్జెన్సీ ఆపరేషనల్ సెంటర్స్ పెట్టబోతున్నారు. అలాగే 2 మొబైల్ హాస్పిటల్ కూడా. ఇప్పుడు బుద్ధి వచ్చింది కోవిడ్ వ్యాక్సిన్ మన కోవిడ్ తర్వాత. అంటే ఇది ఎప్పుడో చేసి ఉండాల్సింది మొబైల్ హాస్పిటల్స్ చూడండి. సో అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆన్ హెల్త్ ఇది పెట్టబోతున్నారు కొత్తగా, సెటప్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆన్ హెల్త్. అదేవిధంగా పోషణ్ అభియాన్ ఏ న్యూట్రిషనల్ ప్రోగ్రామ్ పోషణ్ అభియాన్ ఇది కూడా మనకి దీంట్లో సప్లిమెంటరీ న్యూట్రిషనల్ ప్రోగ్రామ్ అనమాట. పోషణ్ అభియాన్ పౌష్టికాహారం కోసం. సో ఇవన్నీ కూడా హెల్త్లో పార్టీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ హెల్త్లో భాగంగా క్లీన్ ఎయిర్ అంటే పొల్యూషన్ కంట్రోల్ కోసం 2,212 కోట్లు 2,217 కోట్లు కేటాయిస్తున్నారు. 42 సిటీస్లో 10 లక్షల అబోవ్ పాపులేషన్ ఉన్న సిటీస్లో ఇది వర్తిస్తుంది అనమాట. 2,217 crores క్లీన్ ఎయిర్ అంటే టు రిమూవ్ పొల్యూషన్. దీనికోసం ఒక విధానాన్ని తీసుకొచ్చారు, స్క్రాపింగ్ పాలసీ, తుక్కు విధానం. అంటే ఎవరైతే పర్సనల్ వెహికల్స్ ఉంటాయో 20 years అవి రిమూవ్ చేయాలి. ఇది పర్సనల్ వెహికల్స్ తీసేయాలి, తుక్కు కింద అమ్మేయాలన్నమాట. ఇవి కమర్షియల్ వెహికల్స్ 15 years కమర్షియల్ వెహికల్స్. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ యొక్క వాహనాలు కొత్తవి తయారు చేస్తారు కాబట్టి ఉపాధి కలుగుతుందట, 50,000 కొత్త ఉద్యోగాలు వస్తాయట. సో ఎకానమీకి బూస్ట్ అవుతుందట, పొల్యూషన్ తగ్గుతుందట. ఈ విధంగా చేయడం వల్లట 25% పొల్యూషన్ తగ్గుతుందట, 25% అంటే 1/4 పొల్యూషన్ తగ్గిపోతుంది అనమాట. ఇది ప్రభుత్వం యొక్క ఇది ఈ విధానం 2021 ఈ సంవత్సరం April 1 నుంచి అమల్లోకి వస్తుందట. ఓకే, చూద్దాం మరి ఎంతవరకు అమలు అవుతుందో అనేది చూడాలి ఇది. సో వాహనాలు పర్సనల్గా 20 years తర్వాత తీసేయాలి, స్క్రాప్లో అమ్మేయాలన్నమాట, తుక్కు విధానం, స్క్రాపింగ్ పాలసీ. 15 కమర్షియల్. ఓకే ఫ్రెండ్స్, హెల్త్ అండ్ వెల్ బీయింగ్లో మనకి ఫస్ట్ పిల్లర్ కాబట్టి దాంట్లో భాగంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇది 5 స్టేట్స్లో ఉంది. చిన్నపిల్లల డెత్స్ 50,000 సంవత్సరానికి దీనివల్ల అవుతున్నాయి. ఇప్పుడు ఎక్స్టెండ్ టు ఆల్ స్టేట్స్ అండ్ యూటీస్, ఆల్ స్టేట్స్ 50,000 డెత్స్ ఇవి కంట్రోల్ చేయగలం అన్నమాట చిన్నపిల్లల డెత్స్ కన్నా. న్యూమోకోకల్ వ్యాక్సిన్. అదేవిధంగా కోవిడ్-19 వ్యాక్సిన్ దీనికోసం 35,000 కోట్లు కేటాయించారు. అన్నీ కలుపుకుంటే ఫస్ట్ పిల్లర్ అయిన హెల్త్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు కాబట్టి బడ్జెట్లో టోటల్ 2,23,846 crores 2,23,846 కోట్లు 137% ఎక్కువ. ఇది 1.8% ఆఫ్ జీడిపి, 1.8% ఆఫ్ జీడిపి అంటే హెల్త్ మీద 1.8% ఆఫ్ జీడిపి ఖర్చు పెడుతున్నారు అనమాట. ఇంతకుముందు 1.5 ఇప్పుడు 1.8% పెంచాం మనం.
హెల్త్ మీద ఖర్చు పెట్టేది ఎంత? బడ్జెట్ అలోకేషన్స్ 1.8% ఆఫ్ జీడిపి, 2,23,846 crores. వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెకండ్ ప్రియారిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చారు. ఫిజికల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అంతా కూడా. దీంట్లో పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ 13 సెక్టర్స్కి టు బూస్ట్ ది ఎకానమీ, టు క్రియేట్ అన్ ఆపర్చునిటీస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ యూత్కి. అలాగే 1.97 lakh crores కేటాయించారు కమింగ్ 5 yearsలో, అంటే 2025 మనకి 26కి. దీంట్లో భాగంగా మిత్ర కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు మిత్ర అంటే మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్ పార్క్స్ అన్నమాట. మిత్ర అంట మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్ పార్క్స్. అలాగే 7 టెక్స్టైల్ పార్క్స్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ కమింగ్ 3 years. 7 టెక్స్టైల్ పార్క్స్ మిత్ర లాంటివి కమింగ్ 3 yearsలో ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడ ఏమిటని చెప్పలేదు. ఓకే ఫ్రెండ్స్, ఎన్ఐపి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ప్రాజెక్ట్. ఎన్ఐపి అంటే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ప్రాజెక్ట్ 2019 డిసెంబర్లో స్టార్ట్ అయింది. 6,835 ప్రాజెక్ట్స్ తోటి ఇనీషియల్గా, కానీ ఎక్స్టెండెడ్ 7,400 ప్రాజెక్ట్. ఇప్పుడు దీని కింద 7,400 ప్రాజెక్టులు. ఇది చూస్తే మనకి భారతమాల పరియోజన. నెక్స్ట్ భారతమాల పరియోజన అంటే రోడ్లు ఎక్స్టెన్షన్, రోడ్లకు సంబంధించి ఆ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. దాంట్లో భాగంగానే 3,800 కిలోమీటర్ రోడ్స్ 5.35 lakh crores తోటి ఈ 2022 మనకి మార్చి కల్లా కంప్లీట్ అవుతాయట. 2022 కల్లా భారతమాల పరియోజన 3,800 కిలోమీటర్ రోడ్స్ 5.35 lakh crores అలోకేట్ చేశారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ హైవేస్కి 1,18,101 crores అలోకేట్ చేశారు. 1,18,101 crores చూడండి. సో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, రైల్వేస్, అన్ని పోర్ట్స్. దీంట్లో భాగంగా మనకి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పైప్లైన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. 7,400 ఎక్స్టెండ్ చేశారు ప్రాజెక్టులు. ఓకే, ఈ రైల్వేస్కి జనరల్గా మనకి సెపరేట్ బడ్జెట్ ప్రవేశపెట్టేవారు రైల్వే మినిస్టర్. ఇవన్నీ కూడా 2017 తర్వాత నుంచి కూడా అది ఒక ఓన్లీ సింగిల్ బడ్జెట్ కంట్రీ మన ఇండియా. ఈ రైల్వేస్కి 1,10,055 crores కేటాయించారు రైల్వేస్కి అనమాట. అలాగే రైల్వేస్ కోసం నేషనల్ రైల్ ప్లాన్ 2030 అంటే రైల్వేస్ ఆధునీకరణ చేయాలి. అప్పటికి ఫ్యూచర్ రెడీ అనే నినాదంతో నేషనల్ రైల్ ప్లాన్ 2030 ఇంట్రడ్యూస్ అయ్యింది. ఫ్యూచర్ రెడీ. ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ట్రైన్, బ్రాడ్ గేజ్, ముఖ్యంగా బ్రాడ్ గేజ్ ఎలక్ట్రిఫికేషన్, బ్రాడ్ గేజ్, నేరో గేజ్, స్పెషల్ నేరో గేజ్, సో మీటర్ గేజ్ అని ఉంటాయి మనకి. 2023 డిసెంబర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ బ్రాడ్ గేజ్ ఎలక్ట్రిఫికేషన్ అయిపోవాలి. 2021కి 72% ఎండింగ్కి అవ్వాలి. అలాగే 2023కి కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఇది రైల్వేస్కి సంబంధించి వాళ్ళు ఇచ్చిన మనకి ఇన్ఫర్మేషన్. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తే ఫార్మర్స్, రైతులు, వీళ్ళ ఇన్కమ్ డబుల్ చేయాలి 2022కి. ఇది మోడీ గారి టార్గెట్. 2022కి డబుల్ ది ఇన్కమ్. దాంట్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కోసం 1,31,531 crores కేటాయించారు. ఈ బడ్జెట్లో కొత్త ఏంటంటే ఒక న్యూ థింగ్, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ అని ఒకటి కొత్త సెస్ పెట్టారనమాట. వ్యవసాయ మౌలిక వసతుల అవసరాల కోసం సెస్ పెట్టారు. పెట్రోలు, డీజిల్, బంగారం పైన సెస్ పెట్టారు. సెస్ వేస్తారనమాట. వ్యవసాయ అభివృద్ధి కోసం సెస్ వేయదు, ఫస్ట్ టైం అనమాట ఇది. అదేవిధంగా మనకి ఫిషింగ్ హార్బర్స్ ఒక 5 మోడర్న్గా డెవలప్ చేయాలి. దాంట్లో కొన్ని సెలెక్ట్ చేశారు. కొచ్చి, చెన్నై, విశాఖపట్నం, పారాదీప్, పిట్వాఘాట్. అలావిధంగా సీవీడ్ పార్క్ తమిళనాడులో సీవీడ్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారు. సీవీడ్ పార్క్ కూడా పెట్టబోతున్నారు తమిళనాడులో. ఓకే, వ్యవసాయం మౌలిక సదుపాయాల కోసం సెస్ విధించారని చెప్పుకున్నాం కదా. దాంట్లో ముఖ్యంగా గోల్డ్, సిల్వర్ ఇంపోర్ట్స్ మీద సెస్ 2.5%. అలాగే ఇంపోర్టెడ్ ఆల్కహాల్ మీద 100% విధించారు. ఇంపోర్టెడ్ ఆల్కహాల్ మీద 100%, రా పామ్ ఆయిల్ మీద 17.5%, యాపిల్స్ మీద 35%, ఆర్గానిక్ సేంద్రియ ఫెర్టిలైజర్స్ మీద 1.5%. అదేవిధంగా కోలు ఇది కూడా మనం చూస్తే 1.5%. అదేవిధంగా మనకి రెడ్ దాల్ 20%, కోల్ కూడా 1.5%, రెడ్ దాల్ 20% అంటే కందిపప్పు, సోయా, సన్ఫ్లవర్ 20% సెస్, కాబూలీ గ్రామ్స్ 30% సెస్, బెంగాల్ గ్రామ్స్ శనగలు 50% సెస్. అంటే ఎన్నింటి మీద సెస్ ఎందుకు పెట్టారంటే సెస్ పెట్టినంత మాత్రం ధరలు పెరగవు ఎక్సెప్ట్ ఆల్కహాల్ తప్ప.
ఎందుకంటే కస్టమ్స్ బేసిక్ కస్టమ్స్ ట్యాక్స్ తగ్గించేశారు కాబట్టి ఈ సెస్ వేసినా మార్పు ఉండదు, ఇప్పుడు ఎలా ఉందో అలా ఉంటుంది అనమాట. ఆ విధంగా చేశారు. అంటే ఇప్పుడు గోల్డ్ మీద కూడా కస్టమ్స్ తగ్గించేశారు, కస్టమ్స్ ట్యాక్స్ తగ్గించారు. గోల్డ్ మీద, గోల్డ్ సిల్వర్ మీద ట్యాక్స్ అంత మాత్రం గోల్డ్ పడిపోతుందని లేదు, ఒక 2.5% వేరియేషన్ తగ్గొచ్చు అంతే, ఎందుకంటే ఎక్కువ పడిపోదు. ఓకేనా? సో ఈ అన్నింటి మీద కూడా సెస్ చేశారు. ఎందుకని? మేక్ ఇన్ ఇండియా కదా, మన ఇండియా ఇంపోర్ట్స్ తగ్గియాలా, యూరియా ఇంపోర్ట్ తగ్గించాలా, అన్ని యాపిల్స్ ఫారెన్ యాపిల్స్ ఇవి వస్తున్నాయి, మన యాపిల్స్కి దెబ్బతింటుంది అనమాట. కాబట్టి మన వస్తువులు సర్క్యులేట్ కావాలి. సో ఈ ఉద్దేశంతో అన్నింటి మీద కూడా సెస్ ఈ విధంగా పెట్టారనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా గోల్డ్ 2.5%, ఓకే, సిల్వర్. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తే ఎడ్యుకేషన్, విద్య, ఈ విద్యకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. దీనికి ముఖ్యంగా 93,224.31 కోట్లు కేటాయించారు. ముఖ్యంగా 100 సైనిక్ స్కూల్స్ పెట్టబోతున్నారు. ఇది ఎన్జిఓ, స్టేట్ గవర్నమెంట్, ప్రైవేట్ వాళ్ళ సహకారంతో మనకి 100 సైనిక్ స్కూల్స్ పెట్టబోతున్నారు. అలాగే అన్ని కళాశాలను గొడుక్కుని తీసుకురావడానికి విద్యను నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి 50,000 కోట్లు కేటాయించారు, ఖర్చు చేస్తారు కమింగ్ 5 ఇయర్స్లో. అలాగే 750 ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నారు. ఏకలవ్య పాఠశాలలో ఎస్సీ ఎస్టీ గురుకులాలు ఇలా చేస్తారనమాట, గురుకుల పాఠశాలలాగా 750 ఏకలవ్య గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, జల్ జీవన్, పట్టణాలలో త్రాగునీరు కోసం జల్ జీవన్ 50,000 కోట్లు కేటాయించారు. జల్ జీవన్ పట్టణాల్లో డ్రింకింగ్ వాటర్ అనమాట, ఇంక్లూడింగ్ శానిటేషన్ కలిపిన పారిశుద్ధ్యం ప్లస్ జల్ జీవన్ త్రాగునీరు రెండు కలుపుకుని 60,030 కోట్లు కేటాయించారు. ఇంతకుముందు 17,000 కోట్లు చిల్లర, అంటే 3 రెట్లు ఆల్మోస్ట్ ఎక్కువ అనమాట. అంటే కంపేర్ ఇంతకుముందు బడ్జెట్తో ఇది 3 రెట్లు ఎక్కువ. జల్ జీవన్ శానిటేషన్ ప్లస్ అలాగే డ్రింకింగ్ వాటర్ అర్బన్ ఏరియాస్లో. అలాగే చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్, స్త్రీ శిశు సంక్షేమం 24,435 కోట్లు. అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, వాళ్ళకి పోషణ కావచ్చు, పోషణ స్కీమ్, న్యూట్రిషనల్ స్కీమ్ కావచ్చు, ఇవన్నీ కూడా అనమాట. ఓకే, ఈ బడ్జెట్లో ట్యాక్స్ స్లాబ్స్ ఏమీ మార్చలేదు. గత ఏడాది ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి. అవి ఒకసారి చూద్దాం. అప్ టు 2,50,000 వరకు నో ట్యాక్స్, 2,50,000 1 రూపీ టు 5 lakhs వరకు 5%. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్ టు 5 lakhs ఉన్నా కూడా ట్యాక్స్ నిల్ అనమాట. 5% పెట్టారు, కానీ ₹1 ఎక్స్ట్రా ఉన్నా కూడా మన 5%లో చేరుస్తారు. సో ఇక్కడ చూస్తే మనకి అంటే దీనికి సెక్షన్ వెండర్స్కి, స్ట్రీట్ వెండర్స్కి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను నేను ఆల్రెడీ. అదేవిధంగా 5 lakhs 1 రూపీ టు 7.5 lakhs 10%, 7,50,000 1 రూపీ టు 10 lakhs 15%, 10 lakhs 1 రూపీ టు 12,50,000 20%, అలాగే 12,50,000 1 రూపీ టు 15 lakhs అబోవ్ 15 lakhs 25%, 15 lakhs 1 రూపీ అబోవ్ 30%. అంటే ఇంతకుముందు ఉన్న స్లాక్స్ని ఏంటి డివైడ్ చేసి ఇలా పెట్టారు 5, 10, 15, 20, 25, 30%. సో అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనకి ఇంతవరకు ట్యాక్స్ నిల్లనే చెప్పాలి, ఇంతవరకు ట్యాక్స్ నిల్లనే చెప్పాలన్నమాట. 5 లక్షల వరకు మనకి నిల్కే చూపించుకోవచ్చు. ఓకే, సో దానికి ఒక ఎగ్జామ్షన్ ఇచ్చాడనమాట ట్యాక్స్లో. ఓకే, ఎబో ఉన్న వాళ్ళు నో రిటర్న్స్, అంటే వాళ్ళు ట్యాక్స్ రిటర్న్ చేయవసరం లేదు ఇక. అదేవిధంగా సెక్షన్ 149లో మార్పు చేస్తారు. ఇదేంటంటే 6 సంవత్సరాల వరకు జనరల్గా మనకి ఎప్పుడైనా కూడా ట్యాక్స్ రిటర్న్ కట్టకపోతే, రిటర్న్ చేయకపోయినా అనుమానం వచ్చినా కూడా తనిఖీ చేయొచ్చు పాస్ట్ 6 years. కానీ ఇప్పుడు దాన్ని 3 years చేస్తారనమాట. అలాగని మనకి ఎక్కువ మొత్తంలో 50 లక్షల పైన ఫ్రాడ్ అని అనిపిస్తుంది అనుకోండి, ట్రాన్సాక్షన్ జరిగి ట్యాక్స్ కట్టకపోతే అది 10 సంవత్సరాల వరకు కూడా ఉంది, అది 10 years వరకు ఇచ్చారు. కాబట్టి జనరల్గా ఏంటంటే ఇక్కడి నుంచి 3 సంవత్సరాలు లోపు మాత్రమే కట్టారా లేదా చూస్తారు, పార్టీ చూడరు అనమాట. ఇంతకుముందు 6 సంవత్సరాలు. కానీ 50 లక్షల పైన ఫ్రాడ్ జరిగిందని వాళ్ళ బిలీవ్ చేశారనుకోండి, అప్పుడు చూస్తారు. ఓకే, ఇది ముఖ్యంగా. అలాగే పిఎఫ్, మనం పిఎఫ్ జమ చేస్తాం కదా, అది 2.5 lakhs వరకు వచ్చే ఇంట్రెస్ట్ మీద మనకి ట్యాక్స్ లేదు. కానీ ఎక్కువ వేతనం 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల వేతనం ఉన్న వాళ్ళు ఉంటారు అనుకోండి, పిఎఫ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, జమ చేశారు పిఎఫ్. ఆ పైన 2.5 వరకే ఎగ్జామ్షన్, ఆ తర్వాత వచ్చే ఇంట్రెస్ట్ అంతా కూడా మనకి ట్యాక్స్లోకి వెళ్ళిపోతుంది, ట్యాక్స్లోకి వస్తుంది అనమాట. అంటే అప్ టు 2.5 lakhs వరకు ఇచ్చారు. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనకి ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కొన్ని స్లాబ్స్ ఇవి. ఓకే, సెన్సస్ ఈ సంవత్సరంలో మనకి సెన్సస్ జనాభా లెక్కల కోసం డిజిటల్ అంతా దీంట్లో 3,726 కోట్లు
సెన్సస్ అంటే డిజిటల్ సెన్సస్ తీసుకుంటారు అన్నమాట, పేపర్లెస్ సెన్సస్ ఫస్ట్ టైం అనమాట. దానికి 3,726 కోట్లు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ కోసం అర్బన్ డెవలప్మెంట్ 54,581 కోట్లు, 54,581 crores, 54,581 crores మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ 1,66,547 crores. అలాగే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 4,78,196 crores. ఈ రెండింటికే మనకు ఆల్మోస్ట్ మెజారిటీ ఖర్చు అవుతుంది అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 1,66,000, 4,78,000 కోట్లు. ఓకే. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ 1,33,690 కోట్లు. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ 1,33,690 కోట్లు. అలాగే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, ఇది ఇంతకుముందు 1,00,000 కోట్ల పైన కేటాయించారు, ఇప్పుడు తగ్గింది అనమాట, 73,000 కోట్లు. 73,000 కోట్లు. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ తగ్గించారు, 73,000 కోట్లు అనమాట. ఓకేనా. ఈ యొక్క మోడీ ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ వైపు వెళ్తుంది. ఇప్పుడు 1.75 lakh crores టార్గెట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అప్ టు 2022 మార్చ్ 31 వరకు. దీంట్లో బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుండి 1,00,000 కోట్లు మనకి విత్డ్రా ద్వారా, ప్రైవేటైజేషన్ ద్వారా మనకి ప్రొక్యూర్ చేయాలి. పిఎస్యూస్ డిజిన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 75,000 కోట్లు, మొత్తం 1,75,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో టార్గెట్. దీనికోసం ఎల్ఐసిని పబ్లిక్ ఫస్ట్ టైం ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే స్టాక్ మార్కెట్లో పెడుతున్నారనమాట. అదేవిధంగా మనకి ఇన్సూరెన్స్లో ఎఫ్డిఏ పరిమితిని, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పరిమితిని 49 to 74 పెంచేశారనమాట. 49 కాబట్టి దీన్ని విదేశీ ఇన్వెస్టర్స్ కూడా, ఫారెన్ ఇన్సూరెన్స్ ఇన్వెస్టర్స్ కూడా ఇండియాలోకి రావచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు పరిస్థితుల్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయో చూద్దాం ఇన్సూరెన్స్లో. అప్పుడు ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ సెక్టర్ చూస్తే మనకి జీడిపిలో ప్రజెంట్ యావరేజ్ 3.6% ఉంది ఇన్సూరెన్స్ ఇండియాలో, లైఫ్ ఇన్సూరెన్స్లో. అదే వరల్డ్ యావరేజ్ 7.13 ఉంది, చాలా తక్కువ ఉంది మనకి, అంటే పొటెన్షియల్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అదేవిధంగా జీడిపిలో జనరల్ ఇన్సూరెన్స్ 0.94 మన ఇండియా, వరల్డ్ యావరేజ్ 2.88% రేషియో జీడిపిలో, అంటే జనరల్లో కూడా అవకాశం ఉంది. అలాగే లైఫ్లో 23 కంపెనీలు, ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, ఒకటి గవర్నమెంట్ కంపెనీ, అది ఎల్ఐసి ఫస్ట్ టైం ఐపీఓలోకి వెళ్తుంది, అంటే 10% విత్డ్రా చేస్తారు, 5 to 10%. అలాగే మనకి ఇక్కడ చూస్తే జనరల్లో 28 ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి ఇంక్లూడింగ్ హెల్త్. అలాగే 4 గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి. దీంట్లో కంపెనీస్ని ప్రైవేటైజేషన్ చేస్తారట, అంటే మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్, ఇది వాళ్ళ యొక్క కాన్సెప్ట్ అనమాట. ఓకేనా. సో ఇది ముఖ్యంగా మనకి ఈ బడ్జెట్లో వాళ్ళు చెప్పిన అంశాలు. ఓకే. టఫీలో ఏవి అవసరమో అవన్నీ కూడా చెప్పుకున్నాం. అగ్రికల్చర్ సెస్ కావచ్చు, మనకి గోల్డ్ కావచ్చు, పెట్రోలియం కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఇలా కందుల మీద సోయాబీన్స్ అవన్నీ కూడా అడుగుతాడు. అదేవిధంగా మనకి సీడ్ పార్క్ అది తమిళనాడులో పెడుతున్నారు. అదేవిధంగా రైల్వేస్కి ఎంత కేటాయించారు, డిఫెన్స్కి, హోమ్కి ఎంత కేటాయించారు, రూరల్ డెవలప్మెంట్కి ఎంత కేటాయించారు, అది పోషణ పథకం అంటే ఏంటి, ఇలా ఎన్నో మనం డిస్కస్ చేస్తుంది దీంట్లో. ఈ వీడియోని మనకు 2-3 సార్లు చూస్తూ ఒక అవగాహన వస్తుంది, నోట్స్ రాసుకోండి. ఓకే. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ రూపా ఐఏఎస్ అకాడమీ ముందుకు తీసుకొస్తుంది. అదేవిధంగా ఆఫ్లైన్ బ్యాచ్ February 8th ఇంతకుముందు అనౌన్స్ చేస్తున్న వీడియోస్లో, అదేవిధంగా February 16th ఈవినింగ్ బ్యాచ్, February 8th మార్నింగ్ బ్యాచ్. సో గేట్ అయిపోయిన తర్వాత మీరు కావాలంటే మీకు స్ట్రాటజీ కూడా చెప్పాను, ఏ పోస్ట్కి అవకాశం ఉంటుందని బీటెక్ వాళ్ళకి. సో మీరు యూ కెన్ కాంటాక్ట్ ఆఫీస్ నెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.